పర్యాటక రంగ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న చట్టాలను సవరించాలి అంటూ ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన కమెంట్స్ ఇప్పుడు ఏజెన్సీలో మంట పుట్టిస్తున్నాయి. ఆదివాసీలకు రక్షణగా ఉన్న చట్టాల జోలికొస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నాయి గిరిజన సంఘాలు. మరొక వైపు ప్రతిపక్ష వైసీపీ కూడా అయ్యన్న కమెంట్స్ ని తీవ్రంగా తప్పుపడుతోంది. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇటీవల చేసిన కామెంట్స్ పై భగ్గుమంటున్నారు వైసీపీ నేతలు. ఇటీవల విశాఖలో నిర్వహించిన పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయని, అయితే వాటి అభివృద్ధికి అటవీ హక్కుల చట్టం 1/70 యాక్ట్ అడ్డొస్తుందని వ్యాఖ్యానించారు. అభివృద్ధికి ఆటంకంగా మారిన అటవీ హక్కు చట్టాన్ని సడలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ట్రైబల్ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, హోటల్ కట్టాలన్నా, టూరిజం స్పాట్స్ కట్టాలన్నా ట్రైబల్ ఏరియా ఉండాలంటారు. మరి అంత ఇన్వెస్ట్మెంట్ ట్రైబల్ చేయగలరండి? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దీనికి ఏంటి రెమెడీ? ప్రభుత్వంలో మనం ఏం యాక్షన్ తీసుకోగలమా? యాక్ట్లో ఏమైనా మార్పు తీసుకురాగలమా? అవన్నీ కూడా ఒకసారి స్టడీ చేయండి. అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ పై పలువురు ఆదివాసీ నేతలు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాడేరులో సమావేశమైన అఖిలపక్ష నేతలు గిరిజన చట్టాలపై అయ్యన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ నెల 11, 12 తేదీలలో 48 గంటలు బంద్కు నేతలు పిలుపునిచ్చారు. రేపు ఫిబ్రవరి 11, 12 జరుగుతున్న బంద్ ఇది గిరిజన ప్రాంతంలో మరోసారి ఆదివాసీ హక్కులపై వేలన చేసి గాని అవమానకరంగా మాట్లాడకూడదని చెప్పి హెచ్చరిస్తూ జరుగుతున్న ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పి ఆదివాసీ ప్రజానికం అందరికీ కూడా అఖిల పక్షం తరపు నుంచి, గిరిజన సంఘం తరపు నుంచి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. చట్టాల మార్పుతో మన్యంలోని సంపదను దోచుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు ఆదివాసీ నేతలు. 1/70 చట్టానికి తూట్లు పొడిచేలా మాట్లాడిన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన అయ్యన్న పాత్రుడితో సహా కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలకు గిరిజన ప్రాంతంలో అడుగుపెట్టే అర్హత లేదంటున్నారు. ఆదివాసులంతా కూడా ఈరోజు ముక్తఖండంతో 1/70 అనేటటువంటి చట్టాన్ని మేము కాపాడుకుంటామనేటటువంటి ఒక కృతజ్ఞతతో ఈరోజు గిరిజనులతో ఉన్నారు. మరి చౌకబారు ఆరోపణలతో లేదా చౌకబారు మాటలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి హక్కుల్ని కానీ, చట్టాలని కానీ రూపుమాపేటటువంటి ఎటువంటి నాయకుడినైనా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలను రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటు కూటమి పార్టీల నేతలు మాత్రం ఈ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. మరి ఈ మన్యం మంటలను అధికార పార్టీ ఏ విధంగా చల్లారుస్తుందో చూడాలి.